ఈ శ్రామ్ కార్డ్ ఈ శ్రామ్ పోర్టల్ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారండి. ఈ శ్రామ్ పోర్టల్ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగే వేసిందని చెప్పాలి. ఇప్పుడు 10 ప్రధాన సామాజిక సంక్షేమ పథకాలు ఈ పోర్టల్ ద్వారా అనుసంధానం చేస్తారట. అసంఘటిత రంగంలోని కార్మికులు స్వయం చాలక పథకాలు ప్రయోజనాలను పొందుతారు. ఈ శ్రామ్ పోర్టల్కు అనుసంధానించబడిన పథకాలలో రేషన్ కార్డు, పిఎం స్ట్రీట్ వైడర్, సెల్ఫ్ రిలయెంట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామ పట్టణ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్, పిఎం శ్రమయోగి అనేటివి ఉన్నాయండి. మన్ధన్ జాతీయ వికలాంగుల పెన్షన్, జాతీయ వితంతు పెన్షన్, పిఎం మత్స్య పాలన సంపద యోజన, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్బులు కూడా ఉన్నాయి. వీటి వల్ల ఏమేం ప్రయోజనం అంటే, ఈ శ్రామ్ పోర్టల్లో అనుసంధానించిన ఈ స్కీములు అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఈ శ్రామ్ కార్డుని తయారు చేసుకున్న తర్వాత వారు ఎటువంటి అదనపు అప్లికేషన్ ప్రాసెస్ లేకుండా స్వయంచాలకంగా ఈ పథకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. దీంతో కార్మికులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులువుగా అందజేసేదానికి ఈ శ్రామ్ కార్డు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అసంఘటిత రంగంలోని దాదాపు 30 కోట్ల మంది కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇందులో షాప్ అటెండర్లు, ఆటో డ్రైవర్లు, డైరీ కార్మికులు, పేపర్ హాకర్లు, వివిధ డెలివరీ సేవల్లో పాల్గొన్న వ్యక్తులు వంటి వివిధ రకాల కార్మికులు ఉన్నారండి. అసంఘటిత రంగంలో కార్మికులను ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రామ్ పోర్టల్ను సింగిల్ విండో సిస్టమ్గా అభివృద్ధి చేయాలని చూస్తుంది. తర్వాత అర్హులైన కార్మికులందరూ వారు అర్హులైన అన్ని పథకాలను పొందుతారట. ఇది కాకుండా 2024 బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పోర్టల్ తమ ఉద్యోగాలు కోల్పోయిన లేదా వారి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి సహాయం చేస్తుంది. దీనితో పాటు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే ఉపాధి ప్రోత్సాహక పథకాన్ని కూడా డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ శ్రామ్ కార్డు విషయంలో కార్మికుల భద్రత కూడా ఉంటుందని చెప్తున్నారు. అసంఘటిత రంగంలో కార్మికులు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో 2020లో ఈ శ్రామ్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం 2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా అందిస్తుంది. పథకం ప్రయోజనాలను పొందేందుకు కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్ eShram.gov.inలో నమోదు చేసుకోవాలి. దీని కింద అసంఘటిత రంగంలోని కార్మికులు జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారండి. మరి ఈ వీడియోలో ఈ శ్రామ్ కార్డు జనరేట్ చేసుకునే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.